ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే పచ్చి రొయ్యలు అనమాట. పెద్ద సైజు కనిపిస్తున్నాయి కదా మీకు. వీటిని ఫ్రై అని చెప్పేసి తీసామన్నమాట ఫ్రెండ్స్. తీసుకొచ్చామన్నమాట ఈరోజు. చూడండి, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే పచ్చి రొయ్యలు అనమాట, పెద్ద సైజు. చూడండి, ఈ ఫ్రైకి అనమాట. ఈ యొక్క రకము, ఈ యొక్క రకం అనమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ పచ్చి రొయ్యలు అనమాట, కొంచెం పెద్ద సైజు. చూడండి, ఇవి ఏంటంటే ఫ్రైకి అనమాట. చూడండి, ఈ సైజు అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పచ్చి రొయ్యలు ఫ్రైకి అనమాట, కొంచెం పెద్ద సైజు రొయ్యలు అనమాట. చూడండి, దానికి అమ్మ అంతా కూడా కలుపుతున్నారు. ముందుగా సాల్ట్, కారం, పసుపు, ఇదేమో దాని జీలకర్ర పౌడరు, ఇదేమో ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక నిమ్మకాయ కట్ చేసాము. ఇవి పచ్చి రొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారమ్మ. చూడండి, ఇప్పుడు పసుపు కూడా సరిపడినంత వేస్తున్నారు అన్నమాట. చూడండి, పసుపు. ట్యాప్తో తీసే లెక్క అయితే అమ్మతో చేయిస్తున్నా ఫ్రెండ్స్. నేను మామూలుగా చిన్న ఫోన్తో అయితే నేనే తీసేసుకుంటాను. ట్యాప్తో తీసే లెక్క అయితే అమ్మతో చేయిస్తూ నేను వీడియో తీస్తాను అనమాట. సాల్ట్ కూడా సరిపడినంత 2 స్పూన్లు అనమాట. కారం కూడా సరిపడినంత కారం కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మనం 2 స్పూన్లు ఇది జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ ఫ్రెండ్స్ ఇది వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఏంటంటే మనం ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకునేటప్పుడు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నిమ్మకాయ బద్ద కూడా పిండుతున్నారన్నమాట అమ్మ. చూడండి, కొన్ని ఐటమ్స్ నేను చేస్తా, కొన్ని ఐటమ్స్ అమ్మ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మ కలుపుతున్నారు. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. ఒకటే నిమ్మకాయ బద్ద అనమాట. ఇది మనం అరగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది లేదనుకుంటే అమ్మటినైనా ఫ్రై చేసేసుకోవచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. దీంట్లో మనం కోడిగుడ్డు కూడా కొట్టి వేసుకోవచ్చు, కానీ వేయట్లేదు ఫ్రెండ్స్. దీని మీద ప్లేట్ పెట్టేసి ఒక అరగంట నానబెడదాం, తర్వాత మళ్ళీ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇవి నానబెట్టాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది పొయ్యి మీద పెట్టేస్తాం. ఆయిల్ కూడా పోస్తాం అనమాట. లైట్గా కనిపిస్తుంది. కంప్లీట్గా వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఎండు కొబ్బరి చెప్పాలు ముక్కలు అన్నమాట. ఇది మిక్సీలో వేసి పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రైకి ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది మిక్సీ పట్టేసారి. చూడండి, ఏంటంటే ఎండు కొబ్బరి తురుము ఉంది కదా, అది ఈ విధంగా కలిపేసుకోవాలి.
గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. మసాలా వేస్తాం కదా ఫ్రెండ్స్, అది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం అంతా అమ్మ చేస్తుంది అనమాట. ఫ్రై అంతా చూడండి. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇది ఇలా అనమాట, పచ్చిరొయ్యల ఫ్రై అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రై బాగుందా ఫ్రెండ్స్? ఇది పచ్చిరొయ్యల ఫ్రై అనమాట. దీనికి ఏంటంటే ముందుగా కడిగేసుకుని పచ్చిరొయ్యలు క్లీన్ చేసేసుకొని వాటికి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ రాసేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి సరిపడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ దీనికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కంప్లీట్గా అయిపోయింది అనమాట కర్రీ. చూడండి, ఫ్రై అనమాట. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిరొయ్యల ఫ్రై అనమాట. ముందుగా వీటిని క్లీన్ చేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ అన్నీ వేసుకుని ఒక అరగంట, నిమ్మకాయ కూడా పిండుకుని ఒక అరగంట నానబెట్టేసి సరిపడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది రసం పెట్టుకుని తింటే రైస్లో చాలా బాగుంటుంది. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ పచ్చిరొయ్యలు అనమాట, పెద్ద సైజు ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిరొయ్యల ఫ్రై అనమాట. ఇదేంటంటే ముందుగా పచ్చిరొయ్యలు తీసేసుకుని క్లీన్ చేసేసుకుని